WMB ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం గురుగ్రహ గోచార ఫలితాలు తెలుసుకుందాం. ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం గురువు అంటే ఈ సంవత్సరం అంటే 2018 అక్టోబర్ 12 వరకు 12వ స్థానంలో సంచరించినటువంటి గురువు ఈ సంవత్సరం వీరికి జన్మరాశిలో ప్రవేశించడం అన్నది చాలా అదృష్టంతో కూడుకున్న విషయం. అంటే మొన్నటిదాకా అధిక ఖర్చులతోనూ ఆర్థిక సమస్యలతోనూ బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వారు అకస్మాత్తుగా ఈ సంవత్సరం అంతా కూడా మంచి హ్యాపీగాను చేతి నిండా ధనం అలాగే ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో కూడా ఈ సంవత్సరం వీరికి ఈ జన్మరాశిలో ప్రవేశించినటువంటి గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ముఖ్యంగా ఈ ఎవరైతే స్థల మార్పు కోరుకుంటున్నారో అంటే వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య నిమిత్తం కానీ దూర ప్రాంతం వెళ్దాం అనుకున్న వాళ్ళు, చాలా కాలం స్థిరంగా ఒకే ఉద్యోగంలో ఉండిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళు, అలాగే ప్రస్తుతం చాలా కాలంగా కొత్త గృహం నిర్మించుకొని షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఏదో శుభకార్యంతో అంటే నూతన ఉద్యోగం రావడం వల్ల కానీ, వేరే కాలేజీ మారడం వల్ల కానీ, లేదంటే కొత్త ఇల్లు కట్టుకోవడం వల్ల కానీ ఏదో విధంగా ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుంచి మాత్రం 100% మార్పు వస్తుంది. అది 100% మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్య ఈ సంవత్సరం సాల్వ్ అవుతుంది. ప్లేస్ చేంజ్ మాత్రం కంపల్సరీగా అక్టోబర్ 12 తర్వాత వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం నుంచి కదలిక వస్తుంది. అది మంచిగానే ఉంటుంది, అటువంటి ఇబ్బంది అయితే లేదు. ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి దంపతులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ సంతానం నిమిత్తం ఏదైతే మీరు కోరుకుంటున్నారో అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి పిల్లలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం కోసం ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం అంటే అక్టోబర్ 12 తర్వాత వాళ్ళకి సంతానం కలిగే అవకాశం 100% ఉంది. అది కూడా ఒక మంచి హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతానం కలుగుతారు. ఆనందం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంకొక సంఘటన ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఒకరిని ఇష్టపడి ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటే వాళ్ళకి సంవత్సరం అక్టోబర్ 12 తర్వాత వివాహం కూడా ఇంచుమించుగా అక్టోబర్ 12 తర్వాత జరిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి కంపల్సరీగా ఈ పెళ్ళి అంటే ప్రేమ వివాహం జరగడం, అలాగే తదుపరి ఎవరైతే గతంలో వివాహం జరిగి వాళ్ళకి సంతానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంతానం కలగడం, ఎక్కువగా ఈ వీళ్ళకి శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఆటోమేటిక్గా ఎవరైనా సరే పేరెంట్స్కి దూరంగా కానీ తల్లిదండ్రులకు దూరంగా కానీ కొంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంవత్సరం పరస్పరం ఒకళ్ళు కలుసుకొని మంచి డెవలప్మెంట్ అది కోరుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారి సంవత్సరం పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం, పిల్లల విషయంలో ఆశించినవి నెరవేరడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఏలినాడు శని జరుగుతుంది. ఆ ఏలినాడు జరగడం వల్ల అంటే ఇది థర్డ్ స్టేజ్ అయినప్పుడు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి ఏలినాడు శని ప్రభావం. ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ అక్టోబర్ 12 తర్వాత ఈ వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడో ఈ వృశ్చిక రాశి వారికి కంప్లీట్గా కూడా ఈ శని ప్రభావం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అలాగే రాహు దృష్టి ఈ వృశ్చిక రాశి వారు పడడం వల్ల వాళ్ళకి కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, కొంతమంది అనుకోకుండా చికాకులు ఇరుక్కోవడం కానీ, ఇతరుల యొక్క అసూయ ఈర్ష్యకి గురి అవ్వడం కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ కొంతమంది గురి అవుతుంటే వీళ్ళందరికీ కూడా ఈ అనారోగ్య సమస్యల నుంచి కానీ, ఆర్థిక సమస్యల నుంచి కానీ, అలాగే ఏంటంటే ఈ ఏలినాడు శని బాధల నుంచి కానీ ఈ అక్టోబర్ 12 తర్వాత కంప్లీట్గా విముక్తి అవుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా గడిపే అవకాశం ఈ అక్టోబర్ 12 నుంచి ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి ఒక 4-5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మాత్రం కంప్లీట్గా ఈ సంవత్సరం విముక్తి లభిస్తుంది. చాలామందికి మాత్రం ఇది రిలీఫ్ ఇస్తుంది, కొంతమందికి ప్లేస్ చేంజ్ వస్తుంది, కొంతమందికి వివాహం ద్వారా మార్పు వస్తుంది. మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళ యొక్క జీవితంలో చాలా మంచి సంఘటనలు, చాలా మంచి అదృష్టమైనటువంటి శుభవార్తలు అలాగే శుభకార్యాలు కూడా జరుగుతాయి. కాబట్టి చాలా హ్యాపీగా ఈ అక్టోబర్ 12 తర్వాత వృశ్చిక రాశి వారు ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు, నో డౌట్ ఎట్ ఆల్. WMB ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం గురుగ్రహం యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ధనుస్సు రాశి వారికి ధనుస్సు రాశి అధిపతియే గురువు. అటువంటి గురువు ఈ జాతకులకు ఈ సంవత్సరం అక్టోబర్ 12 వరకు 11వ స్థానంలో సంచరించి అక్టోబర్ 12 నుంచి 12వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
అంటే ఎప్పుడైతే గురువు 12వ స్థానంలో ప్రవేశించాడో వీళ్ళకి శుభకార్యాల నిమిత్తం ఎక్కువ ఖర్చు అవుతుంది. ముఖ్యంగా వీళ్ళకి గృహంలో శుభకార్యాల నిమిత్తం కానీ, పిల్లల చదువు నిమిత్తం కానీ, నూతన గృహం కొనుక్కోవడం వల్ల కానీ, లేదంటే ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు కానీ, విలువైన వస్తువులు కానీ కొనుక్కోవడం వల్ల కానీ ఎక్కువగా ధనం ఖర్చు అవుతుంది. అదంతా కూడా 100% మంచి ఖర్చే తప్ప అందులో ఎటువంటి ఇబ్బంది కాదు. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి శుభకార్యాల నిమిత్తం ఖర్చులు ఎక్కువ జరుగుతాయి. ఈ ధనుసు లగ్న జాతకులకు, ఈ ధనుసు రాశి జాతకులకు గురువు 12వ రాశి రావడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, దైవ కార్యాలు జరిపించడం, అలాగే పూజలు పునస్కారాలు ఎక్కువగా చేయడం, ధర్మ కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం నెరవేర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణం ఈ సంవత్సరం కంపల్సరీగా జరుగుతుంది. వీళ్ళు చాలా కాలంగా ఎటువంటి గృహం నిర్మించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు అక్టోబర్ 12 తర్వాత అటువంటి గృహం నిర్మించుకుని ఇంచుమించుగా గురుగ్రహం అక్టోబర్ 12 తర్వాత ఒక సంవత్సరం లోపలనే వీళ్ళు నూతన గృహప్రవేశం చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక బెటర్ సంఘటన ఏంటంటే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విదేశ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళకి 100% అక్టోబర్ 12 తర్వాత విదేశ అవకాశం 100% వస్తుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు, అలాగే పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. వాలంటరీగా కానీ మొత్తం మీ సేవాభావంతో కానీ ఎక్కువగా మంచి కార్యక్రమాలు చేస్తారు. తద్వారా వీళ్ళ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రశ్నలు కూడా బాగా పెరుగుతాయి. ముఖ్యంగా వీళ్ళకి ఈ ధనుసు రాశి వారికి గతంలో వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం మంచి కోరుకున్న సంతానం లభించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఈ ప్రేమ విషయంలో వీళ్ళకి లవ్ మ్యారేజ్ ఏమైనా పెండింగ్ ఉంటే అది కూడా వాళ్ళు ఫుల్ఫిల్గా ఈ సంవత్సరం వాళ్ళ వివాహం జీవితం అంటే నూతనంగా వివాహం జరిగి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఏంటంటే ఈ ధనుసు రాశిలో వారికి ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా మరి ఏమైనా ఇబ్బందులు చికాకులు ఉంటే ఇవన్నీ కూడా తొలగి ఆర్థిక పరంగా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. తద్వారా ఆ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళకి ఈ ధనుసు రాశి వారికి ఈ శుభకార్యాల నిమిత్తం కానీ వేరే కారణాల వల్ల ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఈ ఆర్థిక సమస్యలు కూడా ఈ సంవత్సరం పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంత ఆకస్మిక ధనలాభం, అలాగే రావాల్సిన ధనం సకాలంలో చేతికొచ్చి ఈ సమస్యల నుంచి కూడా పరిష్కారం అవుతుంది. అలాగే ఏంటంటే జాబ్ చేంజ్, ఎవరైతే ఈ ఉద్యోగంలో మార్పు అయితే కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు కోరుకున్న విధంగా ఉద్యోగంలో మార్పు అది వస్తుంది. తర్వాత అక్కడ నుంచి వీళ్ళకి ఆదాయపరంగా కూడా హ్యాపీగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ధనుసు రాశి వారికి ఎంత ఆదాయం వచ్చినప్పుడు కూడా ఈ సంవత్సరం ఏదో ఒక శుభకార్యం, లేదంటే ఏదో పుణ్యక్షేత్రం దర్శించడం, లేదంటే ఎవరికోరు హెల్ప్ చేయడం, ఈ కారణాల వల్ల ధనానికైతే కొరత అయితే ఉంటుంది, కానీ అది సమయానికి ధనం సమకూరుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో కూడా కంపల్సరీగా రుణం కూడా చేయవలసి ఉంటుంది. అయినప్పుడు కూడా ఇదంతా కూడా సద్వినియోగం అవుతుంది తప్ప ఏమాత్రం కూడా వేస్ట్ అయ్యే సూచనలు అయితే ఉండవు. అందులో ఎటువంటి ఇబ్బంది పడక్కలేదు. అలాగే ఏంటంటే కొంతమంది ఈ ధనుసు లగ్నం జాతకులకి అంటే ముఖ్యంగా ఈ గురువు అంటే 5వసారి కానీ 6వసారి కానీ అంటే ఇంచుమించుగా ఈ పెద్ద ఏజ్లో ఉన్నటువంటి ఈ ధనుసు రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవడం అన్నది అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వైద్య నిమిత్తం కానీ వేరే కారణాల వల్ల కొంత ధనం ఈ ఆరోగ్యం నిమిత్తం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కొంతమంది పర్మనెంట్గా ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో సెటిల్ అవ్వడం నిమిత్తం కూడా మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి స్థిరాస్తులు అన్నీ కూడా అమ్మేసి వేరే చోట పెట్టుబడి పెట్టి వేరే వెళ్ళిపోవడం కూడా కొంతవరకు జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని మంచి ఫలితాలు జరిగినప్పుడు కూడా కొంత చికాకులు, కొంత నష్టం, కొంత అనారోగ్య సమస్యలు కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ధనుసు రాశి జాతకులు ఈ సంవత్సరం ఎక్కువ గురుగ్రహ అనుగ్రహం నిమిత్తం గుడి చరిత్ర పారాయణ, అలాగే ఈ దత్త భగవాన్ని కొలుసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఈ దత్తక్షేత్రాన్ని కానీ షిరిడి కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించి తద్వారా సాధ్యమైనంత వరకు గోవుల్ని పూజించడం వల్ల ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. టోటల్గా మనకి ఈ ధనుసు రాశి వారికి ఈ గురువు యొక్క ప్రభావం అనిపించినప్పుడు కొంత మంచి ఫలితాలు జరిగినప్పుడు కూడా కొంత చెడ్డ ఫలితాలు కూడా జరుగుతాయి. మంచి ఫలితాలు అంటే గృహ నిర్మాణం చేసుకోవడం, సంతానం కలగడం, ఈ వివాహ ప్రయత్నాలు నిలబడి ఇవన్నీ కొన్ని మంచి ప్రయత్నాలు ఉన్నప్పుడు కూడా
కొంతవరకు కొంత స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ కొన్ని కోల్పోయే అవకాశం ఉంది. సో దాని నిమిత్తం కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. సో ఏదైనప్పుడు కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ గురుగ్రహం ఒక 70% మంచి ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా ఓ 30% ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో ఈ ధనం ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు అనవసరంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యం అనుకుంటారు, దానికి కొంత డబ్బు అనుకుంటారు, దానికి డబుల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వీళ్ళు ఫైనాన్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది. తద్వారా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి జన్మశని ప్రభావం కూడా కొంతవరకు ఈ ప్రభావం వల్ల తగ్గుతుంది. కాబట్టి దానికి కొంత రిలీఫ్ వస్తుంది. బట్ ఎనీహో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మాత్రం కంపల్సరీగా ధనుసు రాశి వారికి అటు గురుగ్రహం ప్రభావం వల్ల కానీ అటు శనిగ్రహ ప్రభావం వల్ల కానీ కొంత సెల్ఫ్ మిస్టేక్ వల్ల, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ వెచ్చించడం వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు మాత్రం ఆర్థిక పరంగా ప్లాన్గా ఉండడం చాలా మంచి సూచన.